కంటి చూపు ఆపరేషన్ కు సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఆర్థిక సాయం చేశారు. జల్లపల్లి ఫోరం నిరుపేద కుటుంబానికి చెందిన మహమూద్ అలీకి కంటి చూపు తగ్గడంతో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకుని కంటి చూపు ఆపరేషన్ కు దాతగా నిలిచారు. ఆపరేషన్ అనంతరం జల్లపల్లి ఫారంలోని మహమూద్ అలీ నివాసానికి శుక్రవారం వెళ్లి పరామర్శించారు. రెండవ కంటికి కూడా 6 నెలల తర్వాత ఆపరేషన్ కు సాయం చేస్తానని ఈ సందర్భంగా వారు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు షేరు, వాజిద్, అబ్దుల్ రహీం, దేవి సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అస్సలు కనబడకుండా 2 కళ్ళ చూపు కూడా పోయిందని వాజిద్ మళ్ళీ సర్పంచ్ సాబ్ షేరు ద్వారా తెలిసింది. వాళ్ళ ఇంటికి సందర్శించి వారం రోజుల క్రితమే ప్రగతి హాస్పిటల్ డాక్టర్ గారితో సలహా తీసుకొని వారికి ఒక కన్నుకి దాదాపు 10,000 ఖర్చు పెట్టి లెన్స్ వేయించినాము. మానవుని జీవితంలో ముఖ్యమైనది కళ్ళు కాబట్టి అయితే 2 కళ్ళు కూడా కోల్పోవడంతో ఏ పని చేయలేని పరిస్థితుల్లో అతను మిగిలి ఉన్నాడు. అందుకు మానవ దృక్పథంతో ముందు మనం చూపు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తే జీవితాంతం వాళ్ళకు మనం రుణపడి ఉంటాం, వాళ్ళకు సహాయం చేసినట్టుంటాం అనే ఉద్దేశంతో मेरे को हमारे हकीम भाई नहीं नज़र आ रहा था। मेरे को उनको अम्मी को ले जाके मेरे को हाथी का मेरा ऑपरेशन करे। मेरे को बहुत कुछ भी नहीं काम कर रहा था। मैं 1 साल होगा मजबूर हो गया था बहुत। मेरे को सहारा दिए उन्होंने हाथी का। लाख शुक्रिया उनका। इतना मेरा करे से बोलो। జల్లపల్లి ఫారం ఎంఏ హకీం గారు మహమూద్ భాయ్ కళ్ళు కనిపించకుంటే ఆయనకు సొంత డబ్బులు పెట్టి ఆయన కన్ను ఆపరేషన్ చేయించిండు. మానవత్వంలో కళ్ళు ఎంత అవసరమో దాన్ని గుర్తించి ఆయన ఆపరేషన్ చేసిండు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా జల్లపల్లిలో అనేక కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఏమనంటే ఆయన వంతు కృషితో స్కూల్లో కానీ, బయట కానీ, వాటర్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా జల్లపల్లి కాదు మండల్ లెవెల్లో పొతంగల్ కానీ, కొడగరు కానీ అన్ని చోట్ల అవసరం ఉన్న వాళ్ళకు ఏదైనా ఎవరైనా తెలిపితే ఆ సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు 2,000 కృషితో ఉన్నాడని తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.